అది ఎంత విధ్వంసం రేవంత్ రెడ్డి గారు పండుగ పూట చేస్తున్నారు అనడానికి నేను మీకు ఒక ప్రజలకు వినాలని నాకెందుకో ఇవాళ బాధ అనిపించింది, కళ్ళలో నీళ్ళు వచ్చినాయి, భావోద్వేగం అనిపించింది. ఈ పాట వినండి ఒకసారి. ఎవరో తల్లి, పేద తల్లి, వెలుగుమట్ట, నేను ఫేస్బుక్లో చూసిన, ప్రజలు చూడాలా, మీడియా మిత్రులు దీన్ని కూడా దయచేసి ప్రజలకు తీసుకెళ్లాలా. ఈ ప్రభుత్వం ఎంత దుర్మార్గానికి, దాష్టికానికి, దోపిడికి, విధ్వంసానికి ప్రజల జీవితాలను ఛిద్రం చేస్తుంది అనటానికి పైసలు ఇవాళ ఉంటాయి పోతాయండి. సచ్చినాడు ఎవడైనా ఇక ఆరు గదాల బొందల వండుకోవాల్సిందే, లేకపోతే ఓ బన్నెడు కట్టెల తగలబడిపోవాల్సిందే. ఎందుకు ఆ వేల కోట్లు లక్షల కోట్ల రూపాయలు దోచుకు తినడం కోసం మందుల జీవితాలు నాశనం చేయటం ఏంది? మందుల గూళ్ళు కూడా కొట్టడం ఏంటి? ఈ పాట వినండి ఒకసారి. కడుతూ ఉంటే లేని వాడికి ఉన్న నీడే నేల కొరిగి కూలుతుంటే ఇదే నా దేశం మారిన తీరు చూడవే పేదల కలిపోరు. రాష్ట్రంలో రాజకీయ జెండాలు తప్ప మరేమీ మారలే. అడగవే అమ్మా, ఈ భారతదేశం వెలుగుతుందట. అడగవే అమ్మా, నాకు నిజంగా అంటే భావోద్వేగానికి గురైన ఆ తల్లి ఎంత బాధపడి ఉండి ఆ పాట పాడి ఉంటుంది. మీరు ఎవడరా ఇండ్లు కట్టించినారా? మీరేమన్నా ఇండ్లు కూలుస్తా అంటారేంటి? మీరు ఇల్లు కట్టినారా? మీరేమన్నా ఒక పేదవాడు, మధ్యతరగతి వాడు ఇల్లు కట్టుకోవాలంటే వాడి జీవితం పండుగ, అది జీవితం కళ, పెండ్లాం, పిల్లలు, అందరి సమిష్టి కళ అది. దాన్ని విధ్వంసం చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి అలా. గాంధీ విగ్రహం పేరు మీద వెలుగుమట్టలో కానీ లగచర్లలో కానీ ఎవడరా భయ్ మీరు? ఎక్కడి నుంచి వచ్చింది మీరు? ఏ దేశం ఇది? ఏం పాలన ఇది? థ్యాంక్ యూ.